ఏ మీరా, ఏంట కేకలు? ఏం లేదమ్మా, ఆమ్లెట్ వేస్తుంటే చెయ్యి కాలింది. కాలింది చెయ్యి అయితే నోట్లోంచి పొగొస్తుందేంటి? బీడి కాలుస్తున్నావా? ఇది బీడి పొగ కదమ్మా, బాడీ సెగలు. యవ్వనంతో రెగిలిపోతున్నా బాడీ నుంచి వస్తున్న పొగలు. సర్లే, నాకు ఆమ్లెట్ వేసి పట్రా. ఏంటే ప్రతిదానికి కోడిలాగా తలుపుతున్నావు? ఈ ఆమ్లెట్ అక్కకమ్మా. మరి నాకు రెండిట్లు తిను, డైటింగ్ చేసినట్టుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అదేం కుదరదు, ఆమ్లెట్ నాకు కావాలి. ఉన్నది ఒకటే ఎగ్గు, ఆమ్లెట్ లేకపోతే మీ అక్క టిఫిన్ స్మెల్ కూడా చూడదని నీకు తెలుసుగా. అన్వి లేకుండా నేను మంచినీళ్ళు కూడా తాగని నీకు తెలుసుగా. కిచెన్ లో ఏంటి అరుపులు? అబ్బే ఏం లేదమ్మా. అయ్యో పెద్దమ్మాయి గారు. ఏయ్, కిచెన్ లో నీకేంటే పని? నేను టిఫిన్ చేద్దామని వెళ్ళాను, ఆమ్లెట్ ఒక్కటే ఉంది. అది నీకు ఇమ్మంటే మీరాబాయి నన్ను తినమని కేకలేస్తోంది. చూడక్క. సర్లే, కాలేజ్ కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యిరా. అమ్మో, ఈ చిన్నది చిన్నది కాదు, పెద్ద గుంటే. రెడీ అక్క. ఏంటి ఈ డ్రెస్? మిడి. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? తప్పే ఉందక్క. అయినా నువ్వు మాత్రం జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోవచ్చా? కంపారిజన్స్ వద్దు. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ కుర్రాళ్ళు వెంట పడతారు, కన్ను కొడతారు, సైట్ కొడతారు. ఆ తర్వాత లవ్ అఫైర్స్, అటాచ్మెంట్లు, కమిట్మెంట్లు. అలాగే నిన్ను మాత్రం చూడరా, కన్ను కొట్టరా, సైట్ కొట్టరా. ఏంటి కౌంటర్స్ ఎక్కువయ్యాయి? చూడు, నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీ మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు. కరెక్ట్, అక్కకున్న కంట్రోల్ నీకు లేదమ్మా. ఏయ్, నువ్వు కంట్రోల్లో ఉండు ప్లీజ్ అక్క. నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడే మర్చిపోయావు. వద్దమ్మా వద్దు, ఆ సంఘటన మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవద్దు, మాకు గుర్తు చెయ్యొద్దు. అనకొండలా కాటేసిన విషాద సంఘటన మళ్ళీ వినే శక్తి మాకు లేదమ్మా. చూసావా, చెల్లెలివైనా దానికున్న జ్ఞానం నీకు లేకుండా పోయింది. వెళ్ళమ్మా, అక్క మనసు బాధ పెట్టకుండా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాయి. నాకు ఇలా చెప్పేవాళ్ళ లేక నేను ఇలా అయిపోయాను. నీకేమైంది? దుఃఖలా బానే ఉన్నావుగా. ఏం బాగున్నాను, నా బ్యూటీ, నా యవ్వనం అన్ని వేస్ట్ అవుతున్నా. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగేవాళ్ళు లేక యూత్ బ్యాచులర్ ఆంటీగా ఉండిపోయాను, కన్యాకుమారిలా మిగిలిపోయాను. అబ్బా, నీ సింగిల్ ఎపిసోడ్ ఆపు. అమ్మా, ఆమ్లెట్. నాకు తెలుసమ్మా, మీకు గతం గుర్తు వస్తే ఆమ్లెటే కాదు చాక్లెట్ కూడా తినరని. ఏం చేస్తాం, ఇదంతా విధి సీరియలు. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, ఆ పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయరా. ఏంటి చిన్న పాప పెద్ద పాప అని పాట పాడుతున్నావు? ఏం లేదమ్మా, జస్ట్ వాయిస్ టెస్టింగ్. సరే, రమ్య ఎక్కడా? ఇంకా లేవలేదా? లేచిపోవడానికి ఇంకా టైం ఉంది కదా. ఏంటి ఒంట్లో బాగలేదని పడుకుందమ్మా. ఏమైంది? బాడీ వేడితో వేడి చేసి ఉంటుంది. ఇదిగా మీ బాక్సులు, నీకు చికెను, రమ్యకి మటను. రోజు ఎన్వి ఎందుకు? ఎవరు తింటారు? నేను తింటా, మీరు తినరని నాకు తెలుసుగా. రమ్య, రమ్య, ఏమైంది? ఒళ్ళు వేడిగా లేదే? ఇది జ్వరం వేడి కాదమ్మా, ఒంట్లో వేడి, పైకి కనిపించదు. బాగా హెడేక్ గా ఉంది, వామిటింగ్ వచ్చేలా ఉందక్క. వామిటింగా? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడమ్మా, పెద్ద అబార్షన్ స్పెషలిస్ట్. చౌరుక, వామిటింగ్ ఎందుకు వస్తున్నట్టు? తిన్నదారక్క. సరే, ఈ పూటకి రెస్ట్ తీసుకో. మీరా అమ్మా, దీనికి జ్యూస్ తీసివ్వు. అలాగేనమ్మా. నాకు తాగాలనిపిస్తుంది. అయ్యో,